నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కేంద్ర బడ్జెట్ వస్తుందంటే చాలు గృహ కొనుగోలుదారుల దగ్గర నుంచి నిర్మాణ రంగం వరకు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి అత్యవసరమైందని అందరికీ తెలిసిందే. ఉద్యోగం చేసేవారు, ఆర్థిక ఇబ్బందులు లేనివారు సొంతింటిని సాకారం చేసుకోవాలనుకుంటారు. 2025-2026 సంవత్సరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న స్థిరాస్తి రంగానికి ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించారు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 గాను ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక కీలక నిర్ణయాలు ప్రకటించింది. కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది, వారి చేతిలో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది, గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే నిలిచిపోయిన ప్రాజెక్టులో 1,00,000 ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి ఫండ్ 2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్లో అదనంగా 1,00,000 ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి 15,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది. స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తి కావడం, మరో 40,000 పైప్లైన్లో ఉండడం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత 2.4 లక్షల నుండి 6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని 2.40 లక్షల నుండి 6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం 1 కాకుండా 2 స్వీయ ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య. పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం 1,00,000 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారతాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇక పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ని పెంచుతుందని భావిస్తున్నారు. మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్తోమతను పెంచేలా 12 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్లతో కలుపుకుంటే 12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా పేద, మధ్యతరగతి ప్రజలు గృహ నిర్మాణ రుణాల ద్వారా కట్టుకునే ఇళ్లకు వడ్డీ మాఫీ కోసం బడ్జెట్లో నిధులు పెంచారు. ఈ బడ్జెట్లో 3,500 కోట్లను కేటాయించగా క్రితం పద్దులో 1,500 కోట్లను మాత్రమే నిర్దేశించారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో సొంతిల్లు లేని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఈ బడ్జెట్లో లబ్ధి చేకూరనుంది. అలాగే నెల నెలా వచ్చే విద్యుత్ బిల్లుల నుంచి సామాన్యులకు ఊరట కలిగించేలా ఈ బడ్జెట్లో రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్కు బడ్జెట్ను కేటాయించారు. మరి ఈ బడ్జెట్కు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్ 2025లో రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊపు వచ్చే విధంగా సంస్కరణలు లేదా సబ్సిడీల రూపంలో కావచ్చు, ఎంకరేజ్మెంట్గా ఉంటాయని ఇటు ఇండస్ట్రీ వర్గాలు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా ఎదురు చూసిన నేపథ్యంలో బడ్జెట్లో ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే విధంగానే కొన్ని చర్యలు చేపట్టిన కనబడుతుంది. వాటిలో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కడైతే అఫోర్డబుల్ హౌసింగ్ దగ్గర రియల్ ఎస్టేట్ బాగా స్లో డౌన్ ఉంది, లగ్జరీ హౌసెస్ కానీ విల్లాస్ విషయంలో డిమాండ్ తగ్గకపోయినా ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉండేటువంటి హౌసింగ్ సెక్టార్లో మార్కెట్ స్లో డౌన్ గుర్తించినటువంటి ప్రభుత్వం సామాన్య ప్రజల చేతుల్లో, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల చేతుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఆదాయాన్ని పెంచడం కోసం చర్యలు చేపట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ గతంలో 3 లక్షల వరకు జీరో ఉన్న ట్యాక్స్ని దాన్ని 4 లక్షలకు పెంచడం, అదేవిధంగా 12 లక్షల వరకు కూడా వివిధ రకాల వాటిల్లో పెట్టుబడులు పెడితే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ను కూడా 12 లక్షల వరకు తీసుకొని దాదాపుగా 12 లక్షల
వరకు పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఉండడం, అదనంగా ఇంకొక 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఆటోమేటిక్గా వచ్చేది. దాదాపు 12,75,000 వరకు కూడా ట్యాక్స్ ఏదైతే తగ్గింపు ఉందో సామాన్య ప్రజల చేతుల్లో దాదాపుగా వారి యొక్క ఆదాయాలను బట్టి యావరేజ్గా ఒక 10,000 వరకు నెలకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. దీనితో పాటుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా అంటే అఫోర్డబుల్ హౌసింగ్ కింద దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలను రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేస్తామని కూడా చేయడం జరిగింది. ఇది కూడా అఫోర్డబుల్ హౌసింగ్ రంగంలో ఉన్నటువంటి వాటికి కొంత ఊతమిచ్చే విధంగానే కనబడుతుంది. ఈ సంస్కరణలతో పాటుగా మనకు ఇన్కమ్ ట్యాక్స్లో నేటి వరకు కూడా ఒక హౌస్ పైన అంటే ఎవరైనా ఒక గృహాన్ని కొనుగోలు చేసి వాటిలో ఉండడానికి రెంట్ను స్వీకరిస్తున్నట్లయితే ఒక హౌస్ పైనే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు 2 గృహాలు ఉన్నప్పటికి కూడా ఆ రెంటల్ ఇన్కమ్ చూయించుకొని వాటిపైన టీడీఎస్ లేకుండా ఉండే విధంగా అవకాశాన్ని మనకు కల్పించింది. కాబట్టి రెంటల్ ఇన్కమ్ కోసం గృహాలు కొనుగోలు చేయాలనుకునేటువంటి ఆదాయ వర్గాల వారికి కూడా ఈ బడ్జెట్లో కొంత ఊరటనివ్వడం జరిగింది. గత బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్వంశీ యోజన కింద అంటే సోలార్ రూఫ్స్ ద్వారా కొంత విద్యుత్ ఛార్జీలను ఆదా చేసుకోవడానికి సగటున ఈ సూర్యఘర్వంశీ యోజన ద్వారా కొంత ఆదాయాన్ని కూడా ఈ సామాన్య ప్రజల చేతుల్లో రావడానికి ఆస్కారం. అంటే ఓవరాల్గా మనకు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇచ్చినటువంటి ప్రకటనలని కూడా పేద మధ్యతరగతిని ఆసరాగా చేసుకొని వారు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాలను అందించడం జరిగింది. మార్కెట్ వర్గాలు కూడా ఈ యొక్క సంస్కరణలని ఆహ్వానించడం మనం గమనించవచ్చు. ఇంటి నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఇల్లు పూర్తయిన తర్వాత కూడా కొంతవరకు దీని ప్రభావం ఉంటుంది. పర్యావరణ మార్పుల ప్రభావం చేత భూమికి అధిక ఉష్ణతాపాన్ని పెంచేస్తున్నాయి. నగరాల్లో రోజురోజుకి పచ్చదనం కరుమరుగుతూ కాంక్రీట్ అరణ్యాలుగా కనిపిస్తున్నాయి. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కర్బన ఉద్గారాలు తగ్గించి పర్యావరణహితంగా నిర్మాణాలు నిర్మించాలని, భవన నిర్మాణాలతో పాటు మనిషి జీవన ప్రమాణాలు మరింత పెరిగేలా నిర్మాణాలు చేపట్టాలని, ఈ గ్రీన్ బిల్డింగ్స్ భవిష్యత్తు తరాలకు హరిత బాటలు వేయాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ కోరుకుంటోంది. మరి హరిత భవనాలు అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో సరికొత్త నిర్మాణాలు వస్తున్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ రంగంలోని ఆర్కిటెక్ట్స్ మనిషిని ప్రకృతికి దగ్గర చేసే నిర్మాణాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో నగరాల్లో గ్రీన్ బిల్డింగ్స్, హరిత భవనాలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న హరిత భవనాల్లో సరికొత్త నమూనాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లను నిర్మించేందుకు నిర్మాణదారులు సైతం ప్రాధాన్యమిస్తున్నారు. ఒకప్పుడు మన దేశంలో ప్రధాన నగరాల్లో అక్కడక్కడ మాత్రమే హరిత భవనాలు కనిపించేవి. ప్రస్తుతం హరిత భవనాల సంఖ్య నగరాల్లో క్రమేపీ పెరుగుతోంది. మరో 180కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ కింద చేపట్టేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నాయి. ఇందులో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విద్యాసంస్థల భవనాలు, అనేక పరిశ్రమలు ఉన్నాయి. హరిత భవనాల్లో పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం, విద్యుత్ వినియోగం తగ్గేందుకు ఎల్ఈడీ బల్బుల వాడకం, 5 స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం, వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించుకోవడం హరిత భవనాల ప్రత్యేకత. ఈ భవనాల్లో 70% నీటి వృధాను తగ్గిస్తారు. ఇంట్లో నిత్యం ఉపయోగించే నీరు బయటకు వెళ్లకుండా చేసి మొక్కలకు, స్నానాల గది అవసరాలకు ఉపయోగించే విధంగా ఉంటాయి. భవన నిర్మాణంలో నీటి వినియోగాన్ని తగ్గించడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. నిర్మాణంలో ఎక్కువగా పునర్వినియోగ సామగ్రిని ఉపయోగించడం హరిత భవనాల నిర్మాణంలోని మరో ప్రత్యేకత. హరిత భవనాల నిర్మాణ వ్యయం సాధారణ భవనాలతో పోల్చితే దాదాపు 8 నుంచి 10% వరకు ఎక్కువగా ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్లల్లో నీరు, విద్యుత్ ఆదా అవుతున్న కారణంగా ఆ వ్యయాన్ని ఇల్లు నిర్మించిన 3 ఏళ్లలోనే తిరిగి వచ్చేస్తుందని హరిత భవనాల యజమానుల ద్వారా తెలుస్తోంది. నిర్మాణం పూర్తయిన భవనాల్లో అంతర్గత అలంకరణ కూడా హరిత భవనాల మార్గదర్శకాలకు అనుగుణంగా మలుచుకుని వీలుంటుంది. హరిత భవనాల నిర్మాణం ద్వారా ఇంటికి రెట్టింపు అందాన్ని తెచ్చేందుకు హరిత భవన నిర్మాణానికి కావలసిన సామగ్రి కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ను గుర్తించి వాటికి సర్టిఫికెట్ సిఐఐ ఇస్తుంది. వీరి ఆధ్వర్యంలో నడిచే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను పాటించింది లేనిది ఈ సంస్థ పరీక్షిస్తుంది. తర్వాత ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది. ప్లాటినం, గోల్డ్, సిల్వర్, సర్టిఫైడ్ పేరిట 4 విభాగాలుగా ఇవి ఉంటాయి. గ్రీన్ బిల్డింగ్ అంటే ఏంటి? గ్రీన్ బిల్డింగ్లో బేసికల్గా మనం వాటర్ సేవింగ్ చేయడము, ఆ డివైజెస్ వాడుకోవడం, అట్లనే ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా
ఎనర్జీ సేవింగ్ ఫిట్టింగ్ అండ్ ఫిక్చర్స్ ఉన్నాయి. యూజ్ చేసిన వాటర్ని కూడా ట్రీట్ చేస్తాం. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం ఆ ప్రాజెక్ట్లో మ్యాండేటరీగా ఉంటుంది. మళ్ళీ రీయూజ్ చేస్తాం. లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మనకు మ్యాండేటరీ ఇందులో. వీలైనంత వరకు మనం ఎయిర్ కండిషన్స్ యొక్క రిక్వైర్మెంటు దాని యొక్క తగ్గించడానికి మనము ఈ బిల్డింగ్ ప్లాన్ చేసుకుంటాం. క్రాస్ వెంటిలేషన్ ఉండాలా, ఈ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలా. ఎయిర్ సర్క్యులేషన్ ఎంత ఎక్కువ ఉంటే మనకు ఆ బిల్డింగ్లో మనకు రేడియేషన్ తక్కువ ఉంటుంది, హీట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఎయిర్ కండిషన్ యొక్క దానికి ఖర్చు అయ్యే పవర్ కూడా తగ్గుతుంది. ఎన్విరాన్మెంట్ దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఏదైతే రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనేది ఏదైతే ఉందో, ఆల్రెడీ వాడిన మెటీరియల్ ఏదైతే ఉందో, స్క్రాప్ ఏది ఉందో, ఈ గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు మనం కంపల్సరీగా మ్యాండేటరీగా కొంత పర్సంటేజ్ యూజ్ చేయమంటాం ఆ గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్. ప్రజలకు కూడా ఈ గ్రీన్ బిల్డింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలవాలా. దీనివల్ల మన నేచర్ని ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాము, ఈ బిల్డింగ్స్లో వాడే మెటీరియల్ ఏంటిది, ఏ విధంగా కడుతున్నారు, తర్వాత ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తర్వాత దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది అనేది కూడా తెలవడానికి, అంటే ఈ గ్రీన్ బిల్డింగ్స్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ కావాలా. హరిత భవనాలకు దీర్ఘకాలంలో ఆస్తి విలువ ఎక్కువగా పెరుగుతుంది. వీటిలో నివసించేవారు, పనిచేసేవారు ఆరోగ్యంగా ఉంటారు. సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల్లో వెలువడే కాలుష్య ఉద్గారాలను, పర్యావరణానికి కలిగించే దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. హరిత భవనాలకు 31 విభాగాల్లో ఐజీబీసీ రేటింగ్ వస్తుంది. హరిత భవనాల్లో భారత్ 2వ ర్యాంకులో ఉంది. తెలంగాణలో 682 ప్రాజెక్టుల్లో 1.12 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత నిర్మాణాలు విస్తరించాయి. What are the advantages of living in a green property? ఏమిటంటే you will reduce your energy consumption by 35 to 40%. You will reduce your water consumption by 30 to 35%. And overall, your health and well-being will improve. Arogya undachchu if you are living in a green home, your productivity will go up, you will live more healthily. So these are the advantages of buying a green building and living in a green building. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో మనసుకి కాసింత ఉపశమనం కలిగేది గృహసీమలోనే. ఎవరైనా ఒత్తిడిని జయించాలంటే ముందు మనసుకి తగినంత విశ్రాంతి కావాలి. అందుకే ఇంటిని అందంగా, మనసుకి నచ్చిన విధంగా ముస్తాబు చేసుకుంటున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆహ్లాదంగా అనిపించాలి. ఇప్పటి పోకడలకు తగ్గట్టుగా ఉండాలి. సౌకర్యాల్లో రాజీ పడకుండా ఉన్న మిగులు స్థలంలోనే ఇంటీరియర్స్ను సరికొత్తగా చేయించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం గృహ యజమానులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో ఏ ప్రొఫెషనల్ సంస్థను సంప్రదించినా 2 పడకల గదికి సైతం భారీగా కోట్ చేస్తున్నారు. మరి తక్కువ బడ్జెట్లో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే అందుబాటు ధరల్లోనే ఇంటీరియర్స్ పూర్తి చేసుకోవచ్చు అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. మరి ఇంటీరియర్స్ మొదలుపెట్టే ముందు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశం శ్రీనిలయం గృహశోభలో. ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు చాలామంది. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఆచరిస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. ముందుగా గృహాలంకరణకు సంబంధించి బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. అందులోనే అత్యుత్తమంగా అలంకరణ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ భాగం ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారో అంతవరకే అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరం లేని చోట్ల క్యాబినెట్స్ ఏర్పాటు చేసుకోవద్దు. అప్పుడు అనవసరమైన అంశాలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఇంటి నిండా వార్డ్రోబ్లు, గోడల నిండా రంగులు, ఫర్నిచర్ నింపేస్తుంటారు ఎక్కువ మంది. 2-3 పడక గదుల ఫ్లాట్ అంటే 2000 చదరపడుగుల వరకు విస్తీర్ణం ఉంటుంది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చక్కగా ఇంటీరియర్ని చేయించాలంటే డిజైన్ ప్లాన్ తప్పనిసరి. సొంతంగా చేసుకోవచ్చు. చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి ఇంటీరియర్ డిజైనర్ని సంప్రదిస్తే మేలు. వారికున్న అనుభవం ఉపయోగపడుతుంది. వృథా తగ్గుతుంది. బడ్జెట్ చెబితే అందుకు తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తారు. ఖరీదైన వస్తువులతోనే ఇంటి అలంకరణ మెరిసిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. మార్కెట్లో సరసమైన ధరల్లో దొరికే ఉత్పత్తులతోనూ ఇంటీరియర్ని ట్రెండీగా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఏమేం ఉపయోగించాలనే విషయం తెలిసి ఉండాలి. ఇంటీరియర్స్లో ఎప్పటికప్పుడు నయా పోకళ్లు వస్తుంటాయి. 5-10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇల్లు మారినప్పుడల్లా కొందరు గృహాలంకరణలో పూర్తిగా మార్పులు చేస్తుంటారు. నిజానికిది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ స్థాయిలో వ్యయం చేయలేని వారు కొన్ని మార్పులు చేసుకుంటే చాలు.
జేబుకు చిల్లు పడకుండానే ట్రెండీగా మార్చేయవచ్చు. తదుపరి సేవలందించే సంస్థలను ఇంటీరియర్కి సంబంధించి గృహ యజమానుల్లో చాలా మందికి అవగాహన తక్కువ. దీంతో మార్కెట్లో ఉన్న చాలా సంస్థలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వాస్తవానికి దూరంగా ఉండే కొటేషన్లు ఇస్తుండటంతో బడ్జెట్ దాటిపోతుంది. ఇది చూసి మధ్యతరగతి వర్గాలు వారిని సంప్రదించకుండా స్థానికంగా తెలిసిన వారితో పనులు చేయించుకుంటుంటారు. స్థానికంగా చేసే డిజైన్లలో భద్రత సమస్యగా ఉంది. వంటగదిలో మహిళలు, పడక గదుల్లో పిల్లలు మొనతేలి ఉన్న ఇంటీరియర్తో గాయాల పాలవుతుంటారు. వీటి దృష్ట్యా డిజైనర్ సలహా ముఖ్యం. ఇంటి యజమానులకు వీటిపై అవగాహన ఉండదు. తీరా ఇంట్లోకి దిగిన తర్వాతే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇంట్లో ఉపయోగించే రంగులు, ఫర్నిచర్ ఇలా ప్రతిదీ ఏది మంచిదో ఏది కాదో వివరించే డిజైన్ని ఎంపిక చేసుకోవటం మేలు. ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఫ్లాట్ కానీ విల్లా కానీ పర్చేస్ చేసిన తర్వాత వారు వెంటనే ఆలోచించేది ఏమిటి అని అంటే ఆ స్పేస్ని ఏ విధంగా వారు తీర్చిదిద్దాలనుకుంటున్నారు, దానికి గల ఇన్పుట్స్ వాళ్ళు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఒక బిల్డర్ అనే ఆయన మనకి ఫ్లోరింగ్ ఇస్తారు, వాల్స్ ఇస్తారు, ఎలక్ట్రికల్స్ అన్నీ ఇస్తారు. మనం డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఉండిపోవచ్చు కదా. కానీ మనకి జీవన శైలిలో ఫర్నిచర్ అనేది ఇంపార్టెంట్, లైటింగ్ అనేది ఇంపార్టెంట్, మాడ్యులర్ కిచెన్ సెటప్ అనేది ఇంపార్టెంట్. అందరిళ్లలోనూ ఇవన్నీ కామన్గా ఉండేవే. కానీ ఒకరింట్లో 10 లక్షలు ఖర్చు పెడితే ఇంకొకరింట్లో 25 లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది? సైజ్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీకు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉంటే దానికి ఒక 10 నుంచి 15 లక్షలు అవసరం పడుతుంది అనుకోవచ్చు. 2000 ఎస్ఎఫ్టీ, 3000 ఎస్ఎఫ్టీ, 3 బెడ్రూమ్, 4 BHK ఫ్లాట్స్ అనేవి సైజు పెరుగుతున్న కొద్దీ బడ్జెట్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. వాటితో పాటు మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ మనం కొత్తగా దానిలో అభివృద్ధి చేస్తున్నాము, డిజైన్ చేస్తున్నాము అన్నదాన్ని బట్టి బడ్జెట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్నిచర్ విషయానికి వస్తే వార్డ్రోబ్స్ అనుకోండి. సపోజ్ వార్డ్రోబ్స్లో స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్స్ ఉన్నాయి, ఓపెన్ డోర్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి. బేస్ మెటీరియల్గా మాట్లాడితే ప్లైవుడ్ ఉంది, స్టీల్ కూడా ఉంది, PVC కూడా ఉంది. సో మెటీరియల్ కాస్టింగ్ డిఫర్ అయ్యే కొద్దీ మనకి ప్రాజెక్ట్ బడ్జెట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ ఏది అవసరమో, ఎక్కడ ఏ మెటీరియల్ అవసరమో దాని యొక్క విస్తీర్ణం, సైజ్ ఎంత చేస్తున్నాము అన్న దాన్ని బట్టి బడ్జెట్స్ డిసైడ్ అవుతాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ అనవసరమైన బడ్జెట్స్ పెట్టకుండా అవసరమైన వాటికి పరిమితం చేసుకుంటే, మంచి డిజైనర్ని కనుక మీరు అప్రోచ్ అవ్వగలిగితే మీ దగ్గర ఉన్న బడ్జెట్ తోటే మీకు అత్యాధునికంగా చేయగలిగే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వేర్ ఎ డిజైనర్ కమ్స్ ఇన్ టు ప్లేస్. మీకుగా మీరు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారు. కానీ ఒక ఎక్స్పర్ట్ అనే ఆయన మీకు చాలా విధాలుగా తోడ్పడతారు. మీ డిజైన్ ప్రాసెస్లో కావచ్చు, డిజైనింగ్ వేలో కావచ్చు, వారి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి వారి టీమ్స్ని పెట్టి మీకు మంచి అవుట్పుట్ని తీసుకురావడంలో ఎంతగానో తోడ్పడతారు. చేసేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. చేసిన తర్వాత కూడా పోస్ట్ సర్వీస్ ఎలాగా అనేది కస్టమర్ కనుక మీరు వివరించగలిగితే, వారికి తోడుగా ఉండగలిగితే ఈ కమ్యూనిటీ అనేది ఎప్పుడూ సఫలీకృతంగానే ముందరికి వెళుతుంది. ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు చాలామంది. వారిని చూసి మిగతా వారు ఆచరిస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. ముందుగా గృహాలంకరణకు సంబంధించిన బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. అందులోనే అత్యుత్తమంగా అలంకరణ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ భాగం ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారో అంతవరకే అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరం లేని చోట క్యాబినెట్స్ ఏర్పాటు చేసుకోవద్దు అంటున్నారు నిపుణులు. 2-3 డిజైన్లు ఇస్తే వాటిలో నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ పని పూర్తయ్యాక వాడే క్రమంలో ఏవైనా సమస్యలు వస్తే సర్వీసింగ్ సదుపాయం ఉందో లేదో ముందే స్పష్టత తీసుకోవాలి. చాలా సంస్థలు పని పూర్తయ్యాక ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇంటిపైన, ఇంటీరియర్స్ పైన ఖర్చు అపరిమితం. కాబట్టి ఆయా వ్యక్తుల కుటుంబ పరిస్థితులను బట్టి బడ్జెట్ని పరిమితం చేసుకోవాలి. అందులోనే ఉత్తమంగా ఎలా అలంకరించుకోవచ్చో ప్లాన్ చేసుకోవాలి. ఇంటీరియర్తో ఇంటి లుక్కే మారిపోతుంది. బడ్జెట్లోనే గృహాలంకరణ పూర్తవ్వాలంటే రోజువారీ ఉపయోగించుకునే ఫంక్షనాలిటీస్, వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత కూడా బడ్జెట్ సహకరిస్తే అలంకరణ అంటే బ్యూటిఫికేషన్ పైన దృష్టి పెట్టాలి. ఇంట్లో వార్డ్రోబ్స్, బెడ్స్ వంటివి చాలా అవసరం. నాణ్యతలో రాజీ పడకూడదు. ప్రమాణాలున్న వాటిని వాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు ప్రత్యేకం కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇంటీరియర్ ఉండాలి. ప్రస్తుతం స్టోన్ క్లాడింగ్స్, వాల్ ప్యానెలింగ్స్, రాజస్థానీ టైల్స్ పోకళ్లు నడుస్తున్నాయి. పెస్టల్ కలర్స్ ట్రెండీగా ఉన్నాయి. ట్రెండీ వాల్ పేపర్స్, బోల్డ్ డిజైన్స్ ప్రస్తుత పోకడగా ఉంది. కొత్త పాత కలిపి ఫ్యూజన్ స్టైల్ ఇంటీరియర్ను ఇంట్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గ్లాస్ బ్రిక్స్, వుడ్ ప్యానెల్, వాల్ మిక్సింగ్ టెక్స్చర్, ఆర్ట్, వామ్ కలర్ ఫర్నిచర్స్ ప్రస్తుతం గృహాలంకరణలో ప్రాచుర్యంగా ఉన్నాయి. కాంక్రీట్ స్టైల్, కర్వ్ స్టైల్ ప్యాటర్న్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏ మెటీరియల్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నామో, ఇంపోర్టెడ్ మెటీరియల్స్ కావచ్చు, లేటెస్ట్గా డెవలప్ చేసిన మెటీరియల్స్ కావచ్చు,
పురాతనమైనవి మళ్ళీ దాన్ని రీఫర్బిష్ చేసిన మెటీరియల్స్ కావచ్చు. సో మీరు ఒక హార్డ్వేర్ స్టోర్కి కానీ ఒక ప్లైవుడ్ స్టోర్కి కానీ వెళితే ఈ రోజు ఉన్న మెటీరియల్ రేపొద్దున ఉండట్లేదు. ఎందుకు అనంటే అంత ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, అంత లేటెస్ట్ మెటీరియల్స్ ఒకదాని మించి ఒకటి వస్తూనే ఉన్నాయి. సో ఒక ఎండ్ కస్టమర్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి, చాలా డౌట్స్ ఉంటున్నాయి. ఏ మెటీరియల్ని మనం ట్రస్ట్ చేయాలి, ఏ మెటీరియల్కి ఎంత పెట్టాలి, దాని అసలైన వర్త్ ఏమిటి అనేది. సో దానికి గాను కస్టమర్స్ని కూడా వి ఎంకరేజ్ దెమ్ టు స్టడీ అబౌట్ ది ప్రోడక్ట్స్. ఏదైనా ఒక ఎక్స్పో జరుగుతోంది, ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది, ఒక షోకేస్ జరుగుతోంది, వెళ్ళండి. యాజ్ అ కస్టమర్గా మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయనేది తెలుసుకోండి, జర్నల్స్ ఫాలో అవ్వండి, మ్యాగజైన్స్ చూడండి. వాటిల్లో మీకు అన్ని లేటెస్ట్ డేటాస్ ఉంటూ ఉంటాయి. మీరు డిజైనర్స్ మాటని పూర్తిగా నమ్మేయకుండా వారితో పాటుగా మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చెక్ చేసుకుంటూ లేటెస్ట్ పోకడలు ఏమున్నాయనేది తెలుసుకుంటే ఇద్దరికీ కూడా ప్రాజెక్ట్ క్యారీ ఆన్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాల్ డెకరేషన్కి ఒకప్పుడు వెరీ బిగినింగ్లో ఓన్లీ పెయింటింగ్స్ ఉండేవి. వాల్ కలర్స్ తోటి డబల్ కలర్స్ కానీ సింగిల్ కలర్స్ కానీ కలర్స్ మీద ఏదైనా ప్యాటర్న్స్ కానీ ఆ రకమైన ప్లే మాత్రమే ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి వాల్ పేపర్స్ వచ్చాయి. ప్రింటెడ్ టెక్నిక్ కాబట్టి ఏ రకమైన డిజైన్ అయినా కానీ ఆ వాల్ పేపర్ మీద ముద్రించి దాన్ని గోడకి అంటించుకునే పద్ధతి ఉండేది. వాల్ పేపర్స్ తర్వాత వాల్ ప్యానల్స్ వచ్చాయి. వాల్ ప్యానల్స్ అంటే మీకు రకరకాల థిక్నెసెస్లో ఉంటున్నాయి, రకరకాల సైజెస్లో ఉంటున్నాయి. కొన్ని ప్లైవుడ్ బేస్ చేసుకుని దానిపైన స్టిక్ చేసే ఐటమ్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా వాల్ మీద స్టిక్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. ఈ వాల్ ప్యానల్స్లో కూడా ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే మనకి స్టోన్ ప్యానల్స్ దొరుకుతున్నాయి. స్టోన్ ప్యానల్స్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్ టు న్యాచురల్ స్టోన్స్. మీరు ఒక టైల్స్ షాప్కి వెళ్తే లేదా స్టోన్ షాప్కి వెళ్తే వారి దగ్గర సెరామిక్, వెట్రిఫైడ్, 2x2, 2x4 మల్టిపుల్ బిగ్గర్ స్లాబ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. అవి ఒకప్పుడు సాధారణంగా వాష్ ఏరియాస్లో, వెట్ ఏరియాస్లో మాత్రమే వాడేవారు. అలాంటి స్టోన్స్ ఇప్పుడు లివింగ్ రూమ్స్లోకి వచ్చేసాయి, డైనింగ్ రూమ్స్లోకి వచ్చేసాయి. బట్ అగైన్ స్టోన్ ఈజ్ అ స్టాండర్డ్ సాలిడ్ మెటీరియల్. దానికి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అప్లికేషన్ టైం పడుతుంది, దానికి బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుంది. సో స్టోన్కి ఆల్టర్నేటివ్గా స్టోన్ ప్యానల్స్ వచ్చాయి. అంటే ట్రూ కాపీ, ఇట్ లుక్స్ లైక్ స్టోన్ బట్ ఇట్ ఈస్ వెరీ లైట్ ఇన్ వెయిట్. 3D ప్యానల్స్. ఒకప్పుడు 3D ప్యానల్స్ అనేవి మనం ప్లైవుడ్లో CNC కటింగ్ చేసుకునేవారం, MDFలో CNC కటింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు సిమిలర్ PU మెటీరియల్లో, UV మెటీరియల్లో 3D స్టోన్ ప్యానల్స్ కూడా, 3D ఫైబర్ ప్యానల్స్, 3D ఆర్టిస్టిక్ ప్యానల్స్ కూడా దొరుకుతున్నాయి. అవి మనము డైరెక్ట్గా పార్టిషన్స్ లాగా యూస్ చేయగలుగుతున్నాము సీ త్రూ ఉండే ప్యానల్స్లో అయితే, లేదా సాలిడ్ ప్యానల్స్లో అయితే డైరెక్ట్ ఆన్ ద వాల్ అప్లికేషన్ చేయగలుగుతున్నాము. సో PU అండ్ UV ప్యానల్స్ ఈ రెండు మార్కెట్ని చాలా భాగం వరకు క్యాప్చర్ చేసాయని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ మెటీరియల్స్ గురించి అవగాహన పెంచుకుంటూ, మార్కెట్లో ఉండే వాటిని రీసెర్చ్ చేసుకుంటూ బెస్ట్ బ్రాండ్స్ని కనుక మీరు అక్వైర్ చేయగలిగితే మీ డిజైనర్ సహకారం ద్వారా మీ యొక్క ప్రాజెక్ట్ని చాలా మంచిగా అభివృద్ధి చేసుకోగలిగిన వారు అవుతారు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@ettv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.